అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నాను. సో ఈరోజు అయితే సండే స్పెషల్గా ఒక స్వీట్ చేశాను, ఖీర్ రెసిపీ చేశాను. ఎంత బాగుందంటే సో ఎమ్మీ టేస్టీ, చాలా బాగుంది. నేను చెప్పలేను. సో నేను తిన్నాక నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా డిఫరెంట్గా చేశాను. సో ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటంటే సో బియ్యం, నెక్స్ట్ క్యారెట్ ఉంటుంది కదా, సో అది మెయిన్ క్యారెట్తో చేశాను. సో క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్గా అవసరంగా ఉంటుంది. చాలా బాగుంటుంది నిజంగా. మీరు ట్రై చేశాకే నాకు చెప్పండి. సో బాగాలేదని చెప్పినా కానీ నేను ఈ రెసిపీకి అప్పుడు నా పేరు అనేది మార్చుకుంటాను. సో అంత బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. న్యూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే బాస్మతి బియ్యం అరకప్పు వరకు నేను నానబెట్టి ఉంచుకున్నాను. 2-3 గంటలు నానబెట్టాలండి బాగా. సో తొందరగా అనేది కుక్ అవ్వాలంటే 2-3 అవర్స్ అనేది అరకప్పు వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇక్కడైతే నేను సోక్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ని తురిమేసి 2 మీడియం సైజ్ క్యారెట్లు ఉన్నాయి కదా, అవి తురిమేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నాను. బాగా వాష్ చేసేసి క్యారెట్ని సో స్కిన్ తీసేసి ఇలాగా తురిమేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మేము బియ్యం నానబెట్టుకున్నాం కదా, సో 2-3 అవర్స్ తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి బాగా రవ్వలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా అవసరం లేదు, మరీ సాఫ్ట్గా అవసరం లేదు. బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ఇది అయితే హోమ్ మేడ్ నెయ్యి, నేను చేసుకున్న నెయ్యి అన్నమాట. సో ఆ నెయ్యి యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు, ఎక్కువ డ్రై ఫ్రూట్స్, ఓన్లీ కాజు మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఫ్రై చేసుకోవాలి బాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని, సో ఆయిల్ అస్సలు వద్దండి, గీతోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. సో గీ యాడ్ చేసుకొని తురిమిన క్యారెట్ ఉంది కదా, సో అది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల యూజ్ ఏంటంటే టేస్ట్ అనేది అవసరంగా ఉంటుంది, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో క్యారెట్ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో నేను 1/2 లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను. సో 1 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోండి అందులో, ఎందుకంటే థిక్ అయిపోతుంది కదా కన్సిస్టెన్సీ, అందుకని నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ చెప్తున్నాను మీకు. సో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మేము బియ్యం, సో బియ్యం పేస్ట్ మొత్తం స్లోగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి నార్మల్ బియ్యంతో చేస్తారు కదా పాయాసం, అలాగే నార్మల్గా కుక్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యతో గరిటెతో కలుపుతుండాలి. చూడండి థిక్ అయిపోయింది కొంచెం కన్సిస్టెన్సీ. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో 80% అయితే కుక్ అయిపోయింది కదా మన బియ్యం అనేది. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, కుక్ అయిపోయింది అనిపించినప్పుడు మేము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, సో ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది, కలర్ మొత్తం కన్సిస్టెన్సీ సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ చూడడానికి బాగుంది కదా. సో నోట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి నాకు, నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. సో అవి కలిపేసినాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, కావాలంటే థిక్ అనిపించిందంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి, మరీ థిక్ చేయడం అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ నేను నెస్లేది మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం థిక్నెస్ యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఇది యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది డెలిషియస్గా. సో ఇప్పుడు షుగర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మిల్క్ మేడ్ యాడ్ చేసాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేను. సో అది లేకపోతే మిల్క్ మేడ్ స్కిప్ చేసేయండి, నార్మల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో మొత్తం పాలతో చేస్తున్నాం కాబట్టి దగ్గర పడేంత వరకు మేము లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పంచదార వేసుకున్నాను. 1/2 కప్పు సరిపోతుంది, ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కన్సిస్టెన్సీ బట్టి అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోండి. నేనైతే 1/2 కప్పే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మేము కండెన్స్డ్ మిల్క్ వేసాం కదా, అందుకని. సో దింపే ముందు ఫైనల్గా యాలక్కాయల పొడి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పాయసానికి. సో చూడండి మొత్తం చిక్కబడిపోయింది కదా, ఒక 2 మినిట్స్ వరకు మేము నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పంచదార యాడ్ చేసినాక కొంచెం
లైట్గా వాటర్లో అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో చూడండి, మొత్తానికి మన కీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, మరీ పల్చగా కూడా అవసరం లేదు, మళ్ళీ థిక్గా కూడా అవసరం లేదు. సో నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మీకు ఎలా ఉంది రెసిపీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కావాలంటే డిఫరెంట్ టైప్స్ మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంది. చాలా ఇలా మట్టి కుండలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కమ్మగా. సో స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తినేస్తారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా అయితే ట్రై చేయండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అయిపోయే ముందు చెప్తున్నాను, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని. సో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.